నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నాటో దేశాలు మాట వినటం లేదు, మిత్ర దేశాల నుంచి సౌండ్ లేదు, ప్లాన్లు వర్కౌట్ కావటం లేదు, వార్నింగులు పనిచేయటం లేదు. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. అగ్రరాజ్యానికి షాక్ మీద షాక్ అయినా ట్రంప్ టెంపర్తనం. మరోవైపు ఇంటా బయట ఒత్తిడి పెరుగుతోందా? దిక్కుతోచని స్థితిలో అమెరికా ఉందా? ఇప్పట్లో యుద్ధం ముగింపు కష్టమేనా? యుద్ధం మొదలై 3 వారాలు కావస్తోంది. తొలి రోజే విజయనాదం చేసిన ట్రంప్కు ఆ తర్వాత అన్నీ ఊహించని పరిణామాలే. ఇరాన్ నుంచి ఓ రేంజ్లో ప్రతిఘటన ఎదురవుతోంది. అమెరికా మిత్రదేశాలు మాట వినటం లేదు, అయినా వెనకడుగు వేసేదే లేదంటున్నారు పెద్దన్న. ఇంతలో అమెరికా అత్యున్నత స్థాయి భద్రతాధికారి తిరుగుబాటుతో బిగ్ షాక్ తగిలింది. వార్ ప్లాన్లు నో వర్కౌట్, వార్నింగ్లు పనిచేయట్లేదు. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ షాక్. నాటో దేశాలు యూటర్న్. ట్రంప్కు ఊహించని షాక్లు తగులుతున్నాయా? ఇంటా బయట ఒత్తిడి పెరుగుతోందా? దిక్కుతోచని స్థితిలో అమెరికా ఉందా? యుద్ధం ముగింపు కష్టమేనా? ట్రంప్ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. యుద్ధంలో తొలి రోజు విజయనాదం చేసిన ఆయనకు ఆ తర్వాత అన్నీ ఊహించని షాకులే. ఇరాన్ విషయంలో ఆయన ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కావడం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ బొక్కబోర్లా పడేలా చేస్తోంది. యుద్ధమైతే మొదలుపెట్టాడు, కానీ ఎలా ముగించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారాయన. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను ఏమాత్రం అంచనా వేయలేకపోయారు పెద్దన్న. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని చంపేస్తే యుద్ధంలో గెలిచినట్లే అనుకున్నారు. అది సక్సెస్ అవ్వలేదు. ఇరాన్పై దాడులు చేసేస్తే పనైపోతుంది అనుకున్నారు. కానీ ఇరాన్ మరింత బలంగా షాకులిచ్చింది. ఆ తర్వాత ఇరాన్ చమురు క్షేత్రమైన ఖర్గ్ దీవుపై దాడి చేస్తే సరిపోతుందనుకున్నా అదీ ఫలించలేదు. అక్కడ ఎప్పట్లాగే చమురు ఎగుమతి కొనసాగుతోంది. తాజాగా ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకల్ని పంపాలని కోరారు. అదీ కుదరలేదు. దేశాలేవీ ముందుకు రావట్లేదు. ఇలా ఇరాన్ విషయంలో పెద్దన్న టోటల్ అట్టర్ ఫ్లాప్. ఇరాన్ అమెరికా యుద్ధం మొదలై 3 వారాలు కావస్తోంది. ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజురోజుకు సెగ పెరుగుతోంది. ఈ పరిణామాలపై ట్రంప్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మిత్రదేశాలు ఆశించిన స్థాయిలో ఆయనకు సహకరించడం లేదు. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో యూరోపియన్ దేశాలు అమెరికా విజ్ఞప్తిని తిరస్కరించడంపై ట్రంప్ ఫైర్కు కారణమైంది. ఇంతలో మరో బిగ్ షాక్. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ ఇరాన్ అమెరికా యుద్ధానికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. మనస్సాక్షిని చంపుకుని ఇరాన్పై వార్కు మద్దతుగా నిలవలేను అంటూ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. యుద్ధం జరుగుతున్న తరుణంలో అత్యున్నత స్థాయి భద్రతా అధికారి కీలక ఆరోపణలు చేస్తూ తప్పుకోవడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఇరాన్ వల్ల అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ట్రంప్ యుద్ధం ప్రారంభించారని కెంట్ లేఖలో రాయడం కలకలం రేపుతోంది. అంతరాత్మ సాక్షిగా ఈ యుద్ధానికి మద్దతివ్వలేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఒక పథకం ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఇరాన్ వల్ల ముప్పు ఉందని ట్రంప్ నమ్మించారని ఆయన ఆరోపించారు. ఇరాన్పై దాడి చేస్తే విజయం త్వరగా లభిస్తుందని ట్రంప్ను కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు తప్పుదోవ పట్టించారని రాసుకొచ్చారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి దేశ సంపదను హరించి వేస్తాయని ట్రంప్కు గత జూన్ నాటికే తెలుసని చెప్పుకొచ్చారు. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ఈ జలసంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్రదేశాలు చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. దీనికి ఆ దేశాలు ఒప్పుకోలేదు. ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని నాటో దేశాలైన ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీలతో పాటు జపాన్ కూడా స్పష్టం చేసింది. అక్కడికి యుద్ధ నౌకలను పంపబోమని సంచలన ప్రకటన చేశాయి. ముందు దాడులను ఆపాలని చైనా సూచనలు చేసింది. తమకు సహకరించకపోతే నాటోకి భవిష్యత్తు ఉండబోదని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయినా నాటో దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ ఆగ్రహానికి ప్రధాన కారణం చిరకాల మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ యుద్ధంలో అమెరికాకు వెన్నుదన్నుగా నిలవకపోవడం. దశాబ్దాలుగా అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశంగా ఉన్న బ్రిటన్ హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు నౌకలను పంపాలన్న అమెరికా విజ్ఞప్తిని తోసిపుచ్చింది. యూరోపియన్ యూనియన్ ఆసక్తి చూపడం లేదు. జర్మనీ వంటి దేశాలు ఈ యుద్ధంలో భాగస్వాములు కావడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. యుద్ధం చేసే ఉద్దేశం లేదని జర్మనీ బహిరంగంగానే ప్రకటించడం ట్రంప్కు మింగుడు పడటం లేదు. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇరాన్ చేతుల్లోనే ఉండడం ట్రంప్ సహనాన్ని పరీక్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు సహజ వాయువులో 20% ఈ మార్గం ద్వారానే వెళుతుంది. ఇరాన్ అక్కడ డ్రోన్లు, క్షిపణులు, భూగర్భ బాంబులు మోహరించి నౌకల రవాణాను ఆపేసింది. దీన్ని విడిపించడానికి ఇతర దేశాల నౌకాదళాల సహాయం కోరినా తగిన రెస్పాన్స్ రాకపోవడం ట్రంప్ను ఒంటరిని చేసింది. ఇప్పుడు ట్రంప్ ఫోకస్ అంతా హర్ముజ్ జలసంధిపై ఉంది. అలాగే ఖర్గ్ ఐలాండ్పై ఉంది. ఈ రెండింటినీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇరాన్ వెన్ను విరిచినట్లేనని ఆయన భావిస్తున్నారు.
ఇటీవల ఈ జలసంధిలో 30కి పైగా మైన్ లేయింగ్ నౌకల్ని ముంచేశారు. మొత్తం 100కి పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమయ్యాయి. అయినా ఇరాన్ దూకుడేమీ తగ్గలేదు. తాజాగా దుబాయ్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడులు చేస్తోంది. మరోవైపు కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎక్కడున్నాడో తెలియకుండా చేయడం ద్వారా అమెరికాకి గందరగోళం కలిగిస్తోంది ఇరాన్. ఇది ట్రంప్కు ఇబ్బందిగా మారింది. ఇక ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని మధ్యప్రాచ్య మిత్రదేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇరాన్తో యుద్ధంలో తాము పాలు పంచుకోవాలనుకోవడం లేదని, నాటో మిత్రదేశాల్లో మెజారిటీ దేశాలు తమకు సమాచారం అందించాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మిత్రదేశాల అవసరం ఎన్నడూ లేదంటూ తేల్చి చెప్పారు. మరోవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి లేదా కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తి దేశాలు పంపిన ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ తిరస్కరించాలని టాక్. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలనే విషయంలో ఖమేనీ చాలా కఠినంగా ఉన్నారని ఇరాన్ ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ కాళ్ల మీద పడి ఓటమిని అంగీకరించి పరిహారం చెల్లించే వరకు శాంతి అనే మాటలకు తావులేదని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు డ్రోన్ల వార్, మరోవైపు ఆర్థిక మూలాలే టార్గెట్గా ఇరు దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఖర్గ్ ద్వీపంపై పట్టుకు ట్రంప్ ఎత్తులు వేస్తుంటే డాలర్ను దెబ్బతీసేందుకు టెహ్రాన్ పై ఎత్తులేస్తోంది. ఇందులో ఎవరి ప్లాన్ వర్కౌట్ అవుతుంది? మరోవైపు ఇరాన్ డాన్సింగ్ మిస్సైల్ అమెరికాను కలవరపెడుతోందా? అమెరికా ఎత్తులకు ఇరాన్ పై ఎత్తులేస్తోంది. ట్రంప్పై స్వదేశంలో ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తోంది. ట్రంప్ మెడకే యుద్ధ ప్రభావం గట్టిగా చుట్టుకునేలా పావులు కదుపుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపే దిశగా సాగుతోంది ఇరాన్. డ్రోన్లు, క్షిపణులతో వార్ను కొనసాగిస్తున్న అమెరికా, ఇరాన్ లోలోన ఆర్థిక అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇరాన్కు చమురు జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపంపై పట్టుకు అమెరికా, ట్రంప్ ఎత్తులు వేస్తుంటే ఏకంగా అగ్రరాజ్య ఆర్థిక ఆధిపత్యానికి మూలమైన డాలర్ను దెబ్బతీసేందుకు పై ఎత్తులు వేస్తోంది టెహ్రాన్. డాలర్కు పోటీగా తన మిత్రదేశమైన చైనా కరెన్సీ యువాన్ను అంతర్జాతీయ మారకంగా ప్రోత్సహించేలా అడుగులు వేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ఇరాన్ పచ్చజెండా ఊపే నౌకలకే ప్రస్తుతం హర్ముజ్ దాటడానికి పర్మిషన్ దొరుకుతోంది. రోజువారీ ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే అవుతుంది. ఫలితంగా చాలా దేశాల్లో చమురు కొరత ప్రభావం ఉంది. అమెరికాపై పరోక్ష ఒత్తిడి పెరిగింది. హర్ముజ్ జలసంధిని తెరిపించడం తమ వల్ల కాకపోవడంతో నాటో దేశాలు కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చినా జర్మనీ, యూకే లాంటి కీలక దేశాలు అందుకు నో అంటున్నాయి. ఇరాన్కు పర్షియన్ గల్ఫ్లో అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపంపై బాంబులతో దాడులు చేయడంతో ఆగకుండా సైనికులను కూడా దించి దాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ 90% ఎగుమతులకు ఖర్గ్ ద్వీపమే ముఖద్వారం. దాదాపు 3 కోట్ల బ్యారెళ్ల చమురును ఇక్కడ ఆ దేశం నిల్వ ఉంచుతుంది. ఈ ద్వీపాన్ని కోల్పోతే టెహ్రాన్ ఆర్థిక వ్యవస్థ చతికిల పడుతుంది. అందుకే ఖర్గ్ ఐలాండ్ను ట్రంప్ టార్గెట్ చేశారు. ట్రంప్ వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని ఇరాన్ ప్రచారంలోకి తెచ్చింది. డాలర్ ఆధిపత్యానికే ఎసరు పెడుతోంది. 1974లో అమెరికా, సౌదీ అరేబియాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత చమురు కొనుగోళ్లకు డాలర్లలో చెల్లింపులు జరుగుతున్నాయి. నేటికి 80% ప్రపంచ చమురు కొనుగోళ్లు డాలర్లలోనే అవుతున్నాయి. ఇదే పెట్రో డాలర్ వ్యవస్థ. అంటే ఏ దేశమైనా ముడి చమురు కొంటే డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. అలా డాలర్కు శాశ్వత డిమాండ్ పెరిగి అంతర్జాతీయ మారకంగా మారడమే కాకుండా అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి బాటలు వేసింది. ఇప్పుడు డాలర్కు బదులు చైనా కరెన్సీ యువాన్లో చెల్లింపులు చేసేవారి నౌకల రాకపోకలకు హర్ముజ్ జలసంధి ద్వారా అనుమతించాలని ఇరాన్ భావిస్తోంది. అదే జరిగితే డాలర్ చాప కిందికి చమురు వచ్చేస్తుంది. ప్రస్తుతం డాలర్ను కాదని యువాన్లోనో మరే కరెన్సీలోనో చెల్లింపులు పెరిగితే డాలర్కు క్రమంగా డిమాండ్ తగ్గుతుంది. అలాగని అమెరికా ఆర్థిక ఆధిపత్యం రాత్రికి రాత్రి పడిపోతుందని కాదు. అదంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ డాలర్తో ముడిపడి ఉన్నాయి. పైగా డాలర్ కాకుండా మరో కరెన్సీలో లావాదేవీలకు చమురు ఉత్పత్తి చేసేవారు, కొనుగోలు దేశాలు అంతా ఓ అవగాహనకు రావాల్సి ఉంటుంది. ఇప్పటికీ గల్ఫ్లోని ఇతర చమురు ఉత్పత్తి దేశాలు డాలర్లలోనే కొనుగోళ్లకు ఇష్టపడతాయి. సో ఇరాన్ చర్యలు అమలు జరిగినా అమెరికా ఆధిపత్యానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు. కానీ చమురు మార్కెట్లు, షేర్ మార్కెట్లలో రవాణా రంగంలో ఒడిదుడుకులు పెరిగే అవకాశం ఉంది. బంగారం, వెండి ధరలపైన ప్రభావం ఉంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అమెరికాలో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఈ నవంబర్లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ను, రిపబ్లికన్ పార్టీని దెబ్బతీయడానికి దారి తీయొచ్చంటారు ఎనలిస్టులు. మరోవైపు ఇరాన్ డాన్సింగ్ మిసైల్ అమెరికాను కలవరపెడుతోంది. తొలిసారిగా ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపైకి ప్రయోగించింది ఇరాన్. ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను అయోమయానికి గురిచేసే ఇలాంటి అస్త్రాలతో వార్ హీట్ను మరింత పెంచింది. ఈ డాన్సింగ్ మిసైల్కు మరో పేరు సెజిల్. ఇది 2 అంచెల ఘన ఇంధన, మధ్యశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణి.
దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో ఇరాన్ డెవలప్ చేసింది. సిజిల్ అభివృద్ధి 1990ల చివర్లలో ప్రారంభమైంది. జల్జాల్ వంటి స్వల్ప శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణుల రూపకల్పనలో గడించిన అనుభవం ఆధారంగా ఈ ప్రాజెక్టును ఇరాన్ చేపట్టింది. సిజిల్లో ఘన ఇంధన వినియోగానికి కూడా ఆ పూర్వ అనుభవం దోహదపడింది. పరిమాణం, బరువు, పరిధి వంటి అంశాల పరంగా ఈ క్షిపణి మునుపటి షాహాబ్ 3ని పోలి ఉంటుంది. కానీ ఆ అస్త్రం కన్నా ఇది చాలా మెరుగైనది. ఘన ఇంధనాన్ని వాడటం వల్ల సిజిల్ను వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయొచ్చు. అందువల్ల లాంచింగ్ సమయంలో శత్రుదాడులకు ఇది గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఘన ఇంధనాన్ని చాలా ముందుగానే క్షిపణిలో నింపి ఉంచొచ్చు. ద్రవ ఇంధనాల తరహాలో ప్రయోగానికి కొద్దిసేపటి ముందు మాత్రమే నింపాల్సిన అవసరం ఉండదు. ఘన ఇంధన క్షిపణులను చాలా ఈజీగా ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించొచ్చు. ఘన ఇంధన క్షిపణులకు సంబంధించిన కొన్ని అంశాల కారణంగా గాలిలో వాటి నియంత్రణ, మార్గనిర్దేశం చాలా కష్టం. ఈ అవరోధాలను ఇరాన్ ఇంజనీర్లు ఎలా అధిగమించారన్నది అంతుచిక్కకుండా ఉంది. షాహాబ్ గైడెన్స్ వ్యవస్థలను మార్చడం లేదా విదేశీ సాయం తీసుకోవడం వల్ల ఇది సాధ్యమై ఉంటుంది. సిజిల్ వ్యవస్థకు సంబంధించి బహుళ వెర్షన్లు ఉండొచ్చు. 2009లో చేపట్టిన ప్రయోగాన్ని సిజిల్ 2 వెర్షన్గా ఇరాన్ అభివర్ణించింది. సిజిల్ 3 వెర్షన్ అభివృద్ధి దశలో ఉండొచ్చని అంటున్నారు. అందులో 3 అంచెలు ఉండొచ్చని, అది గరిష్టంగా 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని, ప్రయోగ సమయంలో దీని బరువు 38,000 కిలోలుండొచ్చని అంచనాలున్నాయి. సాధారణంగా సంప్రదాయ క్షిపణులు ప్రయోగానంతరం ఊహించగలిగే ప్రయాణ మార్గంలో పయనిస్తాయి. సిజిల్ తీరు దీనికి భిన్నం. గగనతలంలో ఇది తన ప్రయాణ మార్గాన్ని సర్దుబాటు చేసుకోగలదు. నేల నుంచి చాలా ఎత్తులో ఒడుపుగా చేసే ఈ విన్యాసాల వల్ల దీని ప్రయాణ మార్గాన్ని అంచనా వేయడం కష్టం. అందుకే దీనికి డాన్సింగ్ మిసైల్ అని పేరొచ్చింది. ఈ సామర్థ్యం వల్ల ప్రత్యర్థి రాడార్ వ్యవస్థలకు చుక్కలు కనిపిస్తాయి. శత్రు క్షిపణి ఎటు పయనిస్తుందన్నది అంచనా వేయడం ద్వారా గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. చివరి దశలో తమ ప్రయాణ మార్గాన్ని అనూహ్యంగా మార్చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఢీకొట్టడం కష్టమవుతుంది. ఇజ్రాయెల్కు చెందిన అధునాతన ఐరన్ డోమ్ను కూడా ఈ క్షిపణి బోల్తా కొట్టించగలదని అంటున్నారు. ఇలా వార్లో తగ్గేదే లే అంటూ ఇరాన్ జోరు కొనసాగిస్తోంది. ఓవైపు ఆర్థిక అస్త్రాలు, మరోవైపు డాన్సింగ్ మిసైల్ లాంటి పదునైన క్షిపణులతో ప్రత్యర్థిలో దడపుట్టిస్తోంది ఇరాన్. వరకు దూకుడుగా వెళ్తున్న ట్రంప్ మరో కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నెక్స్ట్ క్యూబా పనిపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ దేశంలో అధికార మార్పిడిని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇలా యుద్ధాల్లో మునిగి తేలుతున్న ట్రంప్పై స్వదేశంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యుద్ధాన్ని మొదలుపెట్టి తొలి గంటలోనే ఇరాన్ను బూడిద చేసిన ట్రంప్కు ఇప్పుడు వార్ ఎలా ఎండ్ చేయాలో తెలియడం లేదు. అయినా మరో కొత్త టార్గెట్ను ఫిక్స్ చేసుకుని సంచలనానికి తెరతీశారు. వెనిజువెలాలో సైనిక తిరుగుబాటు, ఇరాన్తో యుద్ధం తర్వాత ఇప్పుడు అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబాపై పెద్దన్న కన్ను పడింది. గుప్పిట్లోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైట్ హౌస్లో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా విధించిన చమురు దిగ్బంధం కారణంగా క్యూబా ప్రస్తుతం తీవ్ర విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా టోటల్ బ్లాక్అవుట్ ప్రకటించడంతో ఆ ద్వీపదేశం చీకటిమయం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. జనవరి 9 నుంచి క్యూబాకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో గ్రిడ్ వ్యవస్థ కుప్పకూరింది. రోజుకు 20 గంటల పాటు పవర్ కట్ ఉంటోంది. ఆహారం, మందుల కొరతతో విసిగిపోయిన జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మొరాన్ పట్టణంలో కమ్యూనిస్ట్ కార్యాలయంపై జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా డిమాండ్లకు తలొగ్గిన క్యూబా ప్రభుత్వం విదేశాల్లో ఉన్న క్యూబా పౌరులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. ఇదే అదనుగా మార్చుకోవాలని యోచిస్తున్నారు ట్రంప్. క్యూబాను ఏదో ఒక రూపంలో స్వాధీనం చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని, దాన్ని విముక్తం చేస్తానా లేదా అధీనంలోకి తీసుకుంటానా అన్నది తన ఇష్టమన్నారు ట్రంప్. ప్రస్తుతం ఆ దేశం చాలా బలహీనంగా ఉందని, ఏం చేయాలనుకుంటే అది చేయగలనని కామెంట్ చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని క్యూబా వాసులు టెన్షన్ పడుతున్నారు. 67 ఏళ్లుగా క్యూబాలో సాగుతున్న కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం క్యూబాపై ఆర్థిక ఒత్తిడిని అంతకంతకు పెంచుతోంది. క్యూబాకు మిత్రదేశమైన వెనిజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది. గత 3 నెలలుగా తమకు ఎలాంటి ఇంధన రవాణా అందలేదని ఆ దేశ అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కానెల్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాకు క్యూబా ఒక అసాధారణ ముప్పుగా మారిందని ట్రంప్ ఆరోపించారు. అయితే ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే క్యూబాతో ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని, లేదా తాము అనుకున్నది చేస్తామని స్పష్టం చేశారు. కానీ క్యూబా ప్రభుత్వం కూడా తమతో రాజీకి రావాలని కోరుకుంటోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నిజానికి అమెరికా క్యూబా మధ్య చర్చలు జరుగుతున్నాయి. తమ అధికారులు అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డయాజ్ కానెల్ ధృవీకరించారు.
ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ చాలా సున్నితమైందని, బాధ్యతాయుతంగా జరుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ద్వైపాక్షిక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం వెతకాలనేది క్యూబా అధ్యక్షుడు ఉద్దేశంలా కనిపిస్తోంది. కానీ అమెరికా లక్ష్యాలు మాత్రం అంతకు మించి ఉన్నాయి. డయాజ్ కానెల్ను క్యూబా అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే ద్వైపాక్షిక చర్చల్లో అమెరికా ప్రధాన లక్ష్యమని ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. మాటలు కోటలు దాటుతున్నా యుద్ధం ఇప్పట్లో ముగించడం ట్రంప్ వల్ల కాదేమోననే పరిస్థితులున్నాయి. చివరకు వెనకడుగు వేయక తప్పదనిపిస్తోంది. ఇక శత్రువు కళ్లు గప్పి రహస్యంగా చేయాల్సిన యుద్ధ ప్రణాళికలు అమెరికా నిఘా వర్గాల చేతుల్లో నుంచే జారిపోతున్నాయి. వారి ప్లాన్లు అసలు చేయకముందే ఇరాన్కు చేరిపోతున్నాయి. అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పెంటగాన్ ఫెయిల్ అయింది. టెలిగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు బహిర్గతమయ్యాయి. ఈ లీక్ ఉదంతం ఇజ్రాయెల్ వ్యూహాలను తలకిందులు చేసింది. అమెరికా నేషనల్ జియోస్పేషల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన ఈ రహస్య పత్రాలు మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్ అనే టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమవడం అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యానికి పరాకాష్ఠ. ఈ లీక్ అయిన పత్రాలలో ఇజ్రాయెల్ తన వైమానిక దళాన్ని ఏ విధంగా రెడీ చేస్తోంది, ఏ రకమైన క్షిపణులను ఉపయోగిస్తోంది, ఇరాన్పై దాడికి ఏ స్థాయిలో రిహార్సల్స్ నిర్వహిస్తోందనే వివరాలున్నాయి. ముఖ్యంగా రాక్స్, హారిజన్ వంటి అధునాతన లాంగ్ రేంజ్ క్షిపణుల గురించి సమాచారం బయటకు రావడం ఇజ్రాయెల్ సైన్యానికి షాక్ ఇచ్చింది. ఇరాన్ గగనతలం లోపలికి వెళ్లకుండానే సుదూరం నుంచి దాడి చేయగల ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని ఈ పత్రాలు బట్టబయలు చేశాయి. శత్రువుకి తమ యుద్ధనీతి తెలిసిపోవడంతో ఇజ్రాయెల్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ను అప్పటికప్పుడు సవరించుకోవాల్సి వచ్చింది. ఇది అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల మధ్య విశ్వసనీయతపై కూడా నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఇజ్రాయెల్ చేసే ప్రతి చిన్న కదలికను అమెరికా ఉపగ్రహాల ద్వారా నిశితంగా గమనిస్తోందని ఈ పత్రాల ద్వారా స్పష్టమైంది. మిత్రదేశమే తమపై గూఢచర్యం చేస్తోందా అన్న అనుమానాలు ఇజ్రాయెల్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ పత్రాలు కావాలని లీక్ అయ్యాయా లేదా హ్యాకింగ్ వల్ల బయటకు వచ్చాయా అన్న కోణంలో FBI దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం ఒక ఇంటెలిజెన్స్ అధికారి ద్వారానే ఈ సమాచారం బయటకు వెళ్లినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు లారిజానీ వంటి వారిని ఎందరిని హతమార్చినా ఇరాన్ తనకు తానుగా దిగొచ్చే ఛాన్సే లేదు. రాజీకి వచ్చే, యుద్ధం నిలిపేసే ఆలోచన లేదని తెగేసి చెబుతోంది. ఖమేనీ మరణానంతరం ఇరానియన్లు తమ పాలకుల మీద తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు కూడా తారుమారయ్యాయి. ఇంతకు మించిన తరుణం మీకు దొరకదని అమెరికా, ఇజ్రాయెల్ అదే పనిగా చెబుతున్నా జనం రియాక్ట్ కావడం లేదు. ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా కేవలం ఇజ్రాయెల్ కోసం ట్రంప్ చేస్తున్న ఈ యుద్ధంలో తాము కత్తి దూయడం అవసరమా అని మిత్రదేశాలు సంశయిస్తున్నాయి. 7 యుద్ధాల్ని ఆపానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్ ఇప్పుడు అదే పనిగా యుద్ధాల్లో మునిగి తేలడం అమెరికన్లకు కూడా నచ్చడం లేదు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అధిపతిగా ట్రంప్ నియమించిన జోసెఫ్ కెంట్ లేఖ 18 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధంలో డొల్లతనానికి అద్దం పడుతుంది. ఇప్పటి వరకు ట్రంప్ను వెనకేసుకొచ్చిన జోసెఫ్ కెంట్ ఇకపై తాను ఆత్మసాక్షిని చంపుకుని ఈ యుద్ధాన్ని సమర్థించలేనని, ఇరాన్తో అమెరికాకు ఏ ప్రమాదమూ లేదని స్పష్టంగా ప్రకటించి రాజీనామా చేయడం అంతర్జాతీయంగా ట్రంప్ తీరును తప్పుబట్టేలా చేస్తోంది. యుద్ధం జరుగుతున్న కీలక సమయంలో అత్యున్నత స్థాయి భద్రతాధికారి తిరుగుబాటు చేయడం ట్రంప్కు బిగ్ షాకే. తొలి గంటలోనే యుద్ధం ముగిసిందని గొప్పలకు పోయిన ట్రంప్ ఇప్పుడు తాను తలచుకున్నప్పుడే యుద్ధం ఆగుతుందని కోతలు కోస్తున్నారు. మొత్తానికి పిచ్చోడి చేతిలో యుద్ధం అన్నట్లు పరిస్థితి తయారైంది.